ఒక భారతీయ రైల్వేలకు సంబంధించి ఒకనాడు భారత రైల్వేలో ప్రమాదం జరిగితే వాళ్ళు రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈనాడు ఆ పరిస్థితులు లేవనే తెలియజేస్తున్నాం. అనేక సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం పెరిగింది, ట్రైన్స్ పెరిగినాయి, ప్రజల అవగాహన పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, అనేక రకాలైనటువంటి సమాచారాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. అయినా కూడా ఈనాడు ఎవరు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. భారతదేశంలో 145 కోట్ల పైగా జనాభా ఉన్నది. సో ఇంత జనాభాకి సంబంధించి రవాణాకి సౌకర్యాలకు సంబంధించి కేవలం రోడ్డు విమానాశ్రయాలు తీర్చలేవని చెప్పేసి భారతీయ రైల్వే సంబంధించినటువంటి నిపుణులు చెప్తా ఉన్నారు. అందుకోసమే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరం, తూర్పు నుంచి పడమర, పడమర నుంచి తూర్పు, ఇట్లా ఏదైతే ఉన్నదో అన్ని వైపులుగా ట్రైన్స్ నడుపుతూ ప్రజల వారి గమ్యస్థానాలు, వాళ్ళ పనులు, వాళ్ళ బ్రతుకుదెరువు, వాళ్ళ జీవనోపాధులకు సంబంధించి ఇండియన్ రైల్వే తనదైన పాత్ర భారతదేశంలో నిర్వర్తిస్తుంది అనేది చెప్పదలుచుకున్నాను. మీరు అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ఇంత రైల్వేలు ఇంత ఉంటే ఉండొచ్చాం, కానీ ఏమంటారు, బుల్లెట్ ట్రైన్స్ లేవు. సో వాళ్ళు 50 కిలోమీటర్ల నుంచి 500-600 కిలోమీటర్ల దాకా కారులలోనే వెళ్తారనేది మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకు వెళ్తారంటే అక్కడ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ రోడ్లు కూడా బాగా ఉంటాయి. అందుకోసం వాళ్ళు కార్లలోనే లాంగ్ జర్నీ వెళ్తారు. ఒకవైపు వెళ్ళేది, ఇంకొక వైపు వచ్చేది. కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ఛాన్స్ లేదు. ఏదో 100 కోటికి ఒకటారా జరిగి చెప్పలేంలే, కానీ యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా లేదు. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అని చెప్పదలుచుకున్నాను. సో ఆ దేశాన్ని పొగట్టు ఇండియాని కించపరచడం కాదు, మన దేశం కూడా అదే స్థాయికి వెళ్ళాలనేది నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం. సోదరులారా, సోదరీమణులారా, ఇంత విశాలమైన భారతదేశం. సో 145 కోట్ల జనాభా, ఆ దేశ జనాభా మొత్తం కలిపితే 40 కోట్లు కూడా లేదు. భారతదేశ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో సుమారుగా 90 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఇది యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి, కెనడా అంతా కలిపి, ఆస్ట్రేలియా అంతా కలిపి, లేకపోతే అమెరికా అంతా కలిపితే ఎంతమంది ఓటర్లు ఉన్నారో భారతదేశంలో అంతమంది ఓటర్లు 18వ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఓటు హక్కుని కలిగి ఉన్నారు. అందులో 35 కోట్ల మంది ఓటు వినియోగించుకోకపోయినా ఈ దేశంలో అంతమంది ఓటర్లు ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. రైల్వేలని క్రమబద్ధీకరిస్తామని, వాటిని స్ట్రెంథెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు సంబంధించి జనరల్ బోగీలను కూడా 2 నుంచి 6 బోగీలు పెంచాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణుల, ధనిక వర్గాలకే ట్రైన్లు కాదు, సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలకు కూడా ట్రైన్స్ ఉండాలనేది ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తద్వారా వాళ్ళు కూడా గమ్యస్థానాలకి తక్కువ ఖర్చులు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 20-30 బోగీలు ఏసీ ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ బెర్తులు వేస్తారు, కానీ జనరల్ బోగీలు ఒక 2 నుంచి 4, 5, 6 బోగీలు వేస్తే ఈ కొంపలే మునిగిపోయినాయి అనేది నేను అడుగుతా ఉన్నాను. అదే ఇంజను, అదే రైల్వే ట్రాక్, అదే ఖర్చు, అదే కరెంటు కదా. పేదలు ట్రైన్లలో, ముఖ్యంగా సూపర్ ఫాస్ట్ ట్రైన్లలో ప్రయాణం చేయకూడదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, అంటే గతంలో కంటే రవాణా సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి. సో గూడ్స్ ప్యాసింజర్ రవాణా సో కొంత తగ్గింది అనేది ట్రావెలింగ్ జనానికి సంబంధించి కానీ, వస్తు సపోర్ట్కి సంబంధించి కానీ చెప్పొచ్చు. 2010-12 మధ్యకాలాన్ని తీసుకుంటే ఇది మరింత తగ్గినట్టు కనపడుతుంది. రోడ్డు మార్గాల ద్వారా, ఆకాశ మార్గం, విమానాశ్రయాల ద్వారా ఇంకా ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎంత ఉందంటే రోడ్డు మార్గాల ద్వారా, విమానాశ్రయాల ద్వారా 6 నుంచి 12% ఇది పెరిగింది. 2014-15కు సంబంధించి వచ్చినప్పుడు ఈ 2014-15లో 2014-15 నుంచి 2019-20 మధ్య ప్రయాణికుల సంఖ్య కిలోమీటర్కు 99,500 కోట్ల నుంచి 99,500 కోట్ల నుంచి కిలోమీటర్కు 91,400 కోట్లకు పడిపోవడం జరిగింది. సో అంటే రైల్వేలు 99,500 కోట్ల నుంచి 91,400 కోట్లకు పడిపోయింది. అదే గూడ్స్ రవాణా విషయానికి వస్తే 68,200 కోట్ల దానికి సంబంధించి 68,200 కోట్ల నుంచి 73,900 టన్నులకు మధ్య నిలిచిపోయింది. 2019 నుంచి ఇప్పటిదాకా ప్యాసింజర్ గూడ్స్ రవాణా గణాంకాలు ఇవన్నీ రైల్వే శాఖ ఇప్పటికే చెప్తోంది. దేశంలో రవాణాలో రైల్వేది గుత్తాధిపత్యం అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. సంక్షోభాన్ని ఎదుర్కొనేది ఎట్లా పడుతుంది అనేది ప్రధానమైన ఎజెండా. సో అందుకోసం రైల్వే లైన్లో వేగం పెంచడం, భద్రతా ప్రమాణాలు పెంచడం, దొంగతనాలు, డెకాయిట్లు తగ్గించడం, ఇవన్నీ రైల్వేకి సంబంధించినటువంటి ఛాలెంజ్గా, సవాళ్ళుగా ఉన్నాయి. భారతీయ రైల్వే ప్రస్థానం ఇలా సాగుతుంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి విశాలమైనటువంటి జనాభా తక్కువ ఉన్న దేశాల్లో రైల్వేలు ఇప్పుడు ఇదే దశలో ఉన్నాయి. అయితే భారతదేశంలోని జనాభా ఎక్కువ ఉండటం, ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా ఉండటం, సో దీని మీద రైల్వేలు ముందుకు పోతున్నాయి, ఇరుగుకుపోతున్నాయి అంటే తిరోగమనం మంచిది కాదని చెప్పక తప్పదు. సోదరులారా, సోదరీమణులారా, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రైల్వేల భద్రత పెంచాలి. సమయపాలన విషయం ఎన్నిటికి వస్తుందో తెలియదు రైల్వేలకు సంబంధించి. కాగు వాళ్ళు కూడా ఇటీవల 2 ముఖ్యమైన నివేదికలు పెట్టారు. 2014-19లో మెయిల్, ఎక్స్ప్రెస్లు, రైల్వేలు సగటు వేగం పెద్దగా మార్పులు లేవని, గంటకు 50 నుంచి 50 కిలోమీటర్లు పోతాయని చెప్తా ఉన్నారు. మిషన్ రఫ్తార్ ద్వారా సగటు వేగం 75 కిలోమీటర్లకు పెరిగిందన్న ప్రచారం కూడా ఒట్టిదే అని తేలింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రైల్వేలు గంటకు 110 నుంచి 130
110 నుంచి 130 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అది 160 నుంచి 200 కిలోమీటర్ల వేగం పరిగెత్తేందుకు కావాల్సిన టెక్నాలజీ, కోచ్లు, తయారీ సామర్థ్యాలు భారత్ 20 ఏళ్ల క్రితమే సంపాదించుకున్న ఆ విధంగా ముందుకెళ్ళట్లేదు. సో కాగ్ నివేదిక వీటన్నిటిని జవదాటలేదని, అంటే వీటిని అధిగమించలేకపోయామని, ఇందులో ప్రధానంగా పురోగతి లేదని, సిగ్నల్ వైఫల్యాలు, రైల్వే ఫ్రాక్చర్లు, పట్టాల్లో బెయిట్లో పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. భారతీయ రైల్వేల్లో భారీ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి, ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. సో అనేక సందర్భాల్లో మనం చూసాం. సో ఇట్లా ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ రైల్వే రంగంలో నెట్వర్క్ తిరోగమన దిశలో ఉందనేది మనం చెప్పొచ్చు. సో ఇందులో ప్రధానంగా బ్రాడ్ గేజ్లు ఉన్నాయి. సో అనుసంధానం కాకుండా స్టాండ్ అలోన్ బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీటర్ గేజ్లు, బ్రాడ్ గేజ్లు మరి ఎటువైపు తీసుకెళ్తున్న దేశాన్ని అనేది చూడాలి. దేశంలో తొలి బుల్లెట్ రైలు నిర్మాణం 2017 మొదలై 2012లోనే సరుకు రవాణాకు ప్రత్యేక కారిడార్లు, 2017లో బుల్లెట్ ట్రైన్స్ వచ్చినాయి. సరుకు రవాణాకి సంబంధించి కారిడార్లు 2012 మొదలుపెట్టినటువంటి, అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాటిని ఉపయోగించి. సో అనేక రకాలైనటువంటి సంస్కరణల పేరుతో వందే భారత్ ఎక్స్ప్రెస్లు అని పెట్టారు. అవి సూపర్ ఫాస్ట్ల కంటే సూపర్ గేమ్లు. సో రైల్వే బోర్డు ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి అనుకూలంగా ఉండదని చెప్పేసి, దక్షిణ భారతీయులకి ఉద్యోగాలు ఇవ్వరని చెప్పేసి మనకు కనపడుతున్నమాట. ఏదేమైనా దీంట్లో పరిణతి సాధించి అన్ని రాష్ట్రాల వారికి ఉత్తర, దక్షిణ, ఈశాన్య అన్ని దేశం నలువైపులో ఉన్న వాళ్ళకి సంబంధించి అవకాశాలు కలగాలని కల్పిస్తారని, ఆ వైపుకు అడుగులు పడతాయని భావిస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.